ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విడుదలైన కవితకు కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికారు. నెలల అనంతరం కుటుంబ సభ్యులను చూసిన కవిత ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. కేటీఆర్ కవితను ఓదార్చగా కవిత కుమారుడు ఆదిత్య, భర్త అనిల్, హరీష్ రావు తదితరులు ఆమెను కలుసుకున్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ రాజకీయ కారణాలతోనే తనను అరెస్టు చేశారని, పోరాడి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. తాను తెలంగాణ బిడ్డనని, కేసీఆర్ కుమార్తె తప్పు చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. ఎవరి గురించి చెప్తే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మనిషిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind.